వచ్చే సంవత్సరం నీ బర్త్డేకి వచ్చినప్పుడు నీ అదే కాంబినేషన్ ఏంటో నేను చూపిస్తాను. ఏంటన్నది? సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్. అమ్మైనా నేనురా నాన్నైనా నేనురా నీకో ఉన్నా ఆకాశం ప్రేమగా నేను మోసే భూమిగా ఎందాటైనా నీతో రానా నాన్న, లైఫ్ చాలా హ్యాపీగా ఉంది. ఎంత హ్యాపీగా లైఫ్ అంతా బతకాలనుంది. దేవుడిని అడిగేశానమ్మా, ఇంతే హ్యాపీగా ఉంటాం. మినిస్టర్ గారు, రూల్స్ కి అగేన్స్ట్ గా కోర్టుకు తీసుకెళ్లాల్సిన ఖైదీని ఇక్కడికి తీసుకొచ్చాం. ఇంకేం చెప్పేది? ఇదిగో బయలుదేరగడ్డ, నా పోస్ట్ లిస్ట్ లో పెట్టి ఆయన ఇక్కడ రప్పించా. నీ కొడుకు తొందరగా పిలిస్తే ఆయన కోర్టుకి అమ్మిందా. 25 ఏళ్ళు వచ్చినాక మీ తండ్రి మాటనే లక్కోరు కొడుకు ఒక్కడని ఉన్నాడా చెప్పు. లండన్ లో చదువుకొని ఫారిన్ లో సెటిల్ కారా కొడుకు అంటే మూలానే పాలిటిక్స్ లో సెటిల్ అవుతా అని చెప్పి నా పవర్ మొత్తం ఉంచుకుంటు. మనకి తమ్ముడు అంటే పానం, తండ్రి అంటే కోపం, పని మనిషి అంటే గౌరవం. అర్థం కాదా? నా కొడుకు వస్తాడు కదా అన్ని సమాజం. గుడ్ మార్నింగ్ అయ్యా. గుడ్ మార్నింగ్ తమ్ముడు. లక్ష్మీ డాడీ. అమ్ముడే వాళ్ళతో తొందరగా మాట్లాడి పంపించేయి. వాళ్ళని కోర్టుకి ఎందుకు తీసుకెళ్తున్నారు మినిస్టర్ గారు? నీ తమ్ముడి మీద మర్డర్ అటెంప్ట్ చేసేందుకు. మీకు కావాల్సింది నా తమ్ముడే కదా, వచ్చి చంపేయండి. ఇప్పుడు చంపడం లేదు దేవరాజు. ముందు ఆ గ్లాసెస్ తీసేయండి. చాలా irritating గా ఉంది. అరవింద్, నా తమ్ముడు అంటే నాకు ప్రాణం. వాడి ప్రాణం ఎవరికి కావాలన్నా వాడి ప్రాణాలతో ఉంటాడు. ఏంటి సార్ ఈ దారుణం? చెప్పడం ఏంటి డాడీ? ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? కోర్టుకు పోయేటోళ్ళు ఇంటికి రమ్మని చెప్పి నువ్వే చంపేసినవురా. అప్పట్లో నీ మీద అటాక్ జరిగింది. అమ్మని వదిలేసి పారిపోయి వచ్చి చచ్చావు. అమ్మ చచ్చిపోయింది. కొత్తగా ఫెయిల్. ఇప్పుడు వయసైపోయాక ఏదో పక్కనే ఉండి కట్టబలా సలహా ఇస్తామనుకుంటే ఇప్పుడు ఫెయిల్. బ్లెస్ మీ డాడీ. పని మనిషి సరస్వతి గారు, ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? గా బద్మాష్ గారు జైలు నుంచి తప్పించుకుని వచ్చి నిన్ను నీ తమ్ముని సంపడి చూస్తే ఆత్మరక్షణ కోసం నువ్వు వాళ్ళని చంపేసినావు అంతనే. ఒక పని మనిషికి ఉన్న కామన్ సెన్స్ కూడా నీకు లేదు. సిపి, సరస్వతి గారు చెప్పినట్టే స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని కేసు క్లోజ్ చేయండి. అన్నయ్య, ఒకసారి అందరి పేర్లు చూడు. తమ్ముడు, అకార్డింగ్ టు సైన్స్ మనిషి కళ్ళ ముందు ఏదో ఒక అద్భుతం జరిగినప్పుడు 10 సెకండ్ల పాటు వాడి బ్రెయిన్ ఒక సాచురేషన్ స్టేట్ లోకి వెళ్తుంది. దట్ మీన్స్ తన్మయత్వంతో కూడిన సంభ్రమాశ్చర్యంలోకి వెళ్ళడం. నేను ఒక అద్భుతం, మహా అద్భుతం.
ప్రకాష్, పై ఆఫీసర్గా కాదు నీ ఫ్రెండ్గా చెప్తున్నా. నువ్వు ట్రాన్స్ఫర్ అయి వెళ్తున్న ఏరియా దేవగాడి కంట్రోల్లో ఉంది. వాటిని మనం ఏం చేయలేదు. నీ సిన్సియారిటీతో లేనిపోని ప్రాబ్లమ్స్ తెచ్చుకోకు. వాడి తమ్ముడు 4 అమ్మాయిని కిడ్నాప్ చేసి హౌస్ అరెస్ట్ చేశాడు. అన్ని తెలిసి డిపార్ట్మెంట్ ఏం చేయలేదంటే వాడి ఎంత పవర్ఫుల్ అర్థం చేసుకో. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? షాప్కి వచ్చాను నాన్న. సరే జాగ్రత్త, ఇంటికి వెళ్ళు. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ముందు నువ్వు నా మాట విను. లక్కీ తీసుకుని అక్కడి నుంచి బయలుదేరు. ఏమిరా 20 రూపాయలు చింపినామిరా. తమ్ముడు బతికిస్తావా? సచిన్ ఎట్లా బతికిస్తాను బేటే? కన్న కొడుకుని చచ్చాడే చెప్తావు, సిగ్గులేదు? కన్నా కొడుకు సచిన్ కదా, నేను అట్లా మనవా. తమ్ముడు బతుకున్నంత కాలం నన్ను ఎమ్మెల్యేగా చూడాలని వాడు ఆశ. దాన్ని ఫుల్ఫిల్ చేసి ఆ ఆశయాలు తమ్ముడిని బతికిస్తాను. ప్లస్ మీ డాడీ. అమ్మోడే నా కూతురు ఎక్కడ? నా తమ్ముడు ఎక్కడా? నా కూతురు ఎక్కడ? నా తమ్ముడు ఎక్కడా? నా కూతురు ఎక్కడ? నా తమ్ముడు ఎక్కడా? 5 minutes నీ కూతురు కనపడకపోతేనే గిల్ల కొట్టేసుకుంటున్నావు. నా తమ్ముడి నాకు పర్మనెంట్ గా దూరం చేశావు. మరి నా సంగతి ఏంటి? మనకిష్టమైన వాళ్ళు మనకంటే ఉండిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు చూపిస్తాను. నా తమ్ముడి చావుకి కారణమైన మిమ్మల్ని ఎవరిని ప్రాణాంతం వదలను. ముందు నీ కూతురుతోనే మొదలెడతాను, దాని చావుతోనే మొదలెడతాను. ఏ టీమ్ స్పిరిట్ తో అయితే నా తమ్ముడిని చంపారు, అదే టీమ్ స్పిరిట్ తో నీ కూతురిని చింపేసినావా పైసలు? వాహ్, వాట్ టీమ్ వర్క్. ముందు లక్కీ సేవ్ చేయండి. పట్టండి సార్ ప్లీజ్. లక్కీ తీసుకుని వెళ్ళిపోండి సార్. సార్ వెళ్ళిపోండి సార్ ప్లీజ్. అదిగా నాన్న చెప్తున్నాడు, వెళ్ళిపో. వెళ్ళిపో లక్కీ. లక్కీ వెళ్ళిపో.
ఏయ్